ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి సిట్ ముందు హాజరు కానున్నారు శ్రవణ్ రావు. మూడోసారి సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు. గత ఎన్నికల టైంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అధికారులు. 2 సెల్ ఫోన్ల కోసం శ్రవణ్ రావుకి నోటీసులు ఇచ్చింది సిట్. రెండోసారి సిట్ ఎదుట హాజరై తుప్పుపట్టిన సెల్ ఫోన్ ఇచ్చారు శ్రవణ్ రావు. సిట్ విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిట్కు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోవటం లేదు. దీంతో ఇవాల్టి సిట్ విచారణ సందర్భంగా శ్రవణ్ రావు ఎంతవరకు సహకరిస్తారు అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ శ్రవణ్ రావు విచారణకు సరిగ్గా సహకరించకుంటే పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు అన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. నిందితుడు ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలకమని కౌంటర్లో పేర్కొన్నారు. ఎస్ఐబిలో ఎస్ఓటీని ఏర్పాటు చేసింది కూడా ప్రభాకర్ రావే అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు. ఫోన్ ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా ఎస్ఓటీ విధులు నిర్వహించిందని, ప్రతిపక్షాలను, కొందరు అధికారులను, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారని చెప్పారు. కొందరు అధికారులకు ఓఎస్డీలుగా తప్పుడు డాక్యుమెంట్స్తో ప్రమోషన్స్ ఇచ్చారని కూడా కోర్టు ముందుకు తెచ్చారు. ఐపీఎస్ అధికారిగా రిటైర్డ్ అయి దర్యాప్తునకు సహకరించడం లేదన్నారు పీపీ. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో విధిలేక ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారని అన్నారు. హైదరాబాద్ వస్తున్నానని గతంలో ట్రయల్ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ వేశారని, కానీ 9 నెలలు గడిచినా భారత్కు రాలేదని అన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని వాదించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. పోలీస్ దర్యాప్తునకు సహకరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది హైకోర్టు.